హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫాస్ట్ జనరేషన్లో చాలామందికి పప్పు వండాలంటే కుక్కర్లో వేయటం, 3 విజిల్స్ వచ్చినాయా 4 విజిల్స్ వచ్చినాయా అని లెక్కేసుకోవటమే కానీ పాతకాలం నాటి డేక్షాల్లో వండుకోవటం అంటే ఎవ్వరికి తెలియదండి. అందుకే నేను ఈ వీడియోలో ఎలా చేస్తారో ఎలా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ముందుగా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. అందులో ఒక 2 కప్పుల వాటరు, ఒక 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కాస్తంత నూనె, కాస్తంత పసుపు వేసి ముందుగా కందిపప్పుని ఉడికించుకోవాలండి. కారం అనేది ఫస్ట్ వేయకూడదండి, లేకపోతే పప్పు అనేది ఉడకదు. చాలామందికి తెలియదు, పాపం ఫస్టే వేసి ఉడకట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఈ టిప్ కానీ ఫాలో అయ్యారనుకో జస్ట్ 20 మినిట్స్లోనే పప్పు అనేది ఫాస్ట్గా ఉడికిపోతుందండి. కుక్కర్ కూడా అవసరం లేకుండా చాలా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దాదాపు ఒక 90% ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు కూడా ఫస్ట్లో యాడ్ చేయకూడదండి, ఇప్పుడే కారంతో పాటే మనం చింతపండు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చింతపండు డైరెక్ట్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే నానబెట్టుకొని చింతపండు పులుసు అన్నా యాడ్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మనం కుక్కర్లో వండేదానికన్నా ఇలా డేక్షాలో వండటం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఏమన్నా వాటర్ తక్కువ అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉడికిన పప్పుని మనం పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ యూస్ చేసి మనం స్మాష్ చేసుకోవాలండి. చూడండి, కుక్కర్లో ఉడికినట్లే ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికిన పప్పుని మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నామండి. డేక్షాలో వండటం వల్ల టేస్టే వేరండి, పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. సైడ్ డిష్ లేకుండానే కడుపు నిండా తినేయచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. పప్పు అనేది మనం కలిపెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. అదే డేక్షాలో పోపు అనేది పెడుతున్నాను. పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 4-5 చున్నులపాయ రెబ్బలండి. చున్నులపాయలు అనేది కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి, దాని టేస్టే వేరు పప్పులో. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందామండి. ఎండుమిరపకాయ వేయటం వల్ల పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత మనం కాస్త పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. జీలకర్ర వేయటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా జీలకర్ర అనేది కాస్తంత చిటపట్లాడనివ్వాలండి. అప్పుడే ఆ పోపు అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన పోపులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి. ఇది పప్పుచారు కాబట్టి పప్పుచారులోకి ఆనియన్స్ అనేది ఇలా పొడుగ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ అనేది బాగా మార్చొద్దండి, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తాలింపు సరిపోతుందండి మనకి. ఈ విధంగా కరివేపాకు యాడ్ చేసి మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి పప్పుని, దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. మనం ఎంత వాటర్ కావాలో తర్వాత చూసుకుందామండి. మనం తీసుకున్న మనకు కావాల్సిన కొలతల ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అంటే కొందరు థిక్గా తింటారు, కొందరు పలసంగా తింటారు కదా, ఆ విధంగా మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే చారు విధంగా చేస్తున్నాను, మీకు ఎలా విలుగుంటే అలా చేసుకోవచ్చండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మరగనివ్వాలండి. అప్పుడే పప్పు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది, ఎంత తెరిలితే అంత బాగుంటుందండి. కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని కాస్తంత సైడ్ డిష్గా కాకరగా ఎప్పుడు కానీ ఆలూ ఫ్రై ఉంటే పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం